అమ్మవారి చల్లని దీవెనలతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కేటీఆర్, తలసాని మల్లారెడ్డి ఆకాంక్షించారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆదివారం మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే తలసాని ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పంటలు పాడి పంటలు చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక బోనాలు అని పేర్కొన్నారు. తెల్లవారుజాము నుండే అమ్మవారి దర్శనం, బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని డిమాండ్ ఉన్నప్పటికీ 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగ ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా నెల రోజుల నుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుండి చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభు మాట్లాడుతూ ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 8,50,000 వాటర్ సాచెట్లు, 6 క్యాంపులు, క్యూలైన్లో ఉండే భక్తులకు 60 మంది సిబ్బందితో నిరంతరంగా మంచినీటి సదుపాయాన్ని అందించామని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు. వరములన్నీ అలుగకిచ్చినావు, నీకు వేల వేల పూజలే, నీకు కోటి కోటి దండాలే, నీకు వేల వేల పూజలు, నీకు కోటి కోటి దండాలు. అమ్మ మంగళమ్మ, మా తల్లి మంగళమ్మ, మానికలమ్మతోని లష్కర్ల వెలసినావు, మేమడిగినట్టి వరములన్నీ అలుగకిచ్చినావు, నీకు వేల వేల పూజలే, నీకు కోటి కోటి దండాలే, నీకు వేల వేల పూజలు, నీకు కోటి కోటి దండాలు. వందలేళ్ల కింద మా భాగ్యనగర మందు అరే అంతు చికని వ్యాధి ఒకటి ప్రజల మింగుతుంటే మా అండకొన్న మింటి రొల్లు పూజలెన్నో చేసి ఉజ్జయిని నుండి తెచ్చి లష్కర్లో నిలిపినారే. నీ రాకతోనే ఓయమ్మో కాశీ రోగం బాయనే, నీ రాకతోనే ఓయమ్మో కాశీ రోగం బాయనే. ప్రజలందరూ కూడా, ఆడపిల్లలు కూడా, అందరూ కూడా మంచిగా తెలంగాణ అంతా కూడా ఈసారి వర్షాలు పడాలి, అందరూ కూడా బాగుండాలి, ధన ధాన్యాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో అందరూ కూడా బాగుండాలి. అందరూ బాగా ఇంజనీర్లు, డాక్టర్లు బాగా ప్రపంచమంతా మన దిక్కే చూస్తుంది కాబట్టి మళ్ళా మన కేసీఆర్ సీఎం కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు సార్ మీరు. ఆషాఢ మాసం ఉజ్జయిని మహంకాళి జాతర ఉదయం 4:05 ప్రారంభం కావడం జరిగింది. గడిచిన ఒక నెల నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, స్థానికంగా ఉండేటువంటి పెద్దలు కానివ్వండి, దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ అందరినీ సమన్వయం చేసుకొని
మరి నిన్నటి వరకు కూడా ఏర్పాట్ల విషయంలో అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని మరి పండుగ జయప్రదం జరగాలి. ఉజ్జయిని మాంకాళి జాతరకు మాంకాళి అమ్మవారుకు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ తర్వాత దక్కన్ మానవ సేవా సమితి 100 సంవత్సరాల చరిత్ర. దీంట్లో ఏంటంటే మీకు అందరికీ తెలుసు, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 సంవత్సరాలు స్టేట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేయాలనే డిమాండు, రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయాలనేటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్టేట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేయడం, అమ్మవారికి బంగారు బోనం చేయించడం, మరి రాష్ట్రంలో గోల్కొండ కానివ్వండి, ఇక్కడ సికింద్రాబాద్ కానివ్వండి, ఉమ్మడి దేవాలయాలు కానివ్వండి, అంగరంగ వైభవంగా జాతర జరగడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం. సార్ మనం హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి మేము ఈ మాంకాల్ బోనాలకి 8,50,000 వాటర్ శాచెట్లు, మరియు ఒక 6 క్యాంపులు, మరి క్యూ లైన్లో సిబ్బందికి, క్యూ లైన్లో కూడా ఉన్న భక్తులకు అందరికీ కూడా ఒక 60 మంది స్టాఫ్ని కూడా పెట్టి ఎవరికి కూడా నిరంతరంగా వాటర్ సప్లై చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాము. మరి మానిటరింగ్ స్టాఫ్ కూడా, మేనేజర్లు, డీజీఎంలు అందరూ కూడా షిఫ్ట్ సిస్టంలో పనిచేస్తున్నారు. సివరేజ్ సిస్టంలో కానీ, ఓవర్ఫ్లోస్ కానీ, మరియు వాటర్ లీకేజ్లు లేకుండా మొత్తం ఎంటైర్ ఈ టెంపుల్కి లీడ్స్ అయ్యే రోడ్లన్నిటి కూడా మొదలే మేము డీసిల్టింగ్ చేసుకొని ఎక్కడ కూడా ఓవర్ఫ్లోస్ కానీ సివరేజ్ ఇష్యూస్ ఏం లేకుండా, మరి ఇక్కడ ఉన్న భక్తులకు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతరంగా నీటి సప్లైని ఇవ్వడానికి మేమందరము మా డిపార్ట్మెంట్ తరఫున మేము సప్లై చేస్తున్నామండి. థ్యాంక్ యూ.